హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, సో ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క 2026 యొక్క నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్స్ అనేది మనకి 3rd నుంచి స్టార్ట్ అవ్వడం అయితే అందరికీ తెలిసిందే. సో ఇందులో ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం, ఎన్సీఈఆర్టీ బిట్స్. సో బయాలజీ సబ్జెక్ట్ నుండి ఎన్సీఈఆర్టీ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 4 ఆప్షన్స్కి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. సో ఫస్ట్, వాట్స్ ఆర్ కాజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో మొటిమలు దేని వల్ల కలుగుతాయి అని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి ఆల్గే, అండ్ అలాగే ఆప్షన్ బి వచ్చేసి వైరస్, అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఫంగస్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి బ్యాక్టీరియం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే, సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, వైరస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అయితే ఇందులో ఉన్న అన్నిటికీ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ తెలుసుకున్నట్లయితే, సో శైవలాలు అనేవి ఏంటండి అంటే కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే మొక్కలు అన్నమాట. సో ఇవి మనుషులకైతే హాని చేయవు, మనుషులకైతే ఎటువంటి వ్యాధులు కూడా కలిగించవు. సో మరి ఆన్సర్ వైరస్ అనే చెప్పాం కదా. సో మనకి ఇక్కడ హ్యూమన్ పాపిల్లో వైరస్. సో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఈ వైరస్ వల్ల మనకి మొటిమలు అయితే రావడం జరుగుతుందన్నమాట. సో శిలీంధ్రం వల్ల ఏమొస్తుంది అంటే, సో తామర అనేది రావడం జరుగుతుంది. సో తామర వంటి చర్మ వ్యాధులు వస్తాయి. సో బ్యాక్టీరియా వల్ల ఏమొస్తుందండి, బ్యాక్టీరియా వల్ల కలరా వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో అమ్మాయిలందరికీ మొటిమలు అబ్బాయిల్లో రేర్గా వచ్చేది, సో అది వైరస్ వల్ల వస్తుందన్నమాట. అది కూడా ఏ వైరస్ అండి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల రావడం జరుగుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈ స్ప్రెడ్ బై మస్కిటోస్? క్రింది వాటిలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధి ఏది అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మలేరియా, కీళ్ళవాతము, కామెర్లు, చికెన్ పాక్స్ అనేది రావడం జరిగింది. సో అయితే మరి దోమల వల్ల ఏ వ్యాధి అనేది మనకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటే, ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మలేరియా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మలేరియా అనేది ఏం చేస్తుంది, ఇది పరాన్న జీవిని మోసుకుని పోతూ, అది ఏంటండి ఆడ ఎనాఫలిస్ దోమ మలేరియాను వ్యాప్తి చెందిస్తుంది. మరి కీళ్ళవాతం ఏంటండి, కీళ్ళవాతం అనేది కేవలం శరీరానికి వచ్చిన వాపు అలాగే నొప్పులకు సంబంధించినది. దీనికి అసలు దోమలు అయితే కారణం కాదు. సో మళ్ళీ కామెర్లు దేనికి వస్తుందండి, కలుషితమైన ఆహారం అలాగే నీరు తీసుకోవడం వల్ల అది కాలేయానికి సోకే వ్యాధి అనమాట, కాలేయానికి సోకే వ్యాధి. మరి చికెన్ పాక్స్ దేనికండి, చికెన్ పాక్స్ అనేది గాలి ద్వారా కానీ లేదా రోగిని తాకడం కానీ ఇలాంటివన్నీ చేస్తే మనకి చికెన్ పాక్స్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా? సో కేవలం దోమల ద్వారా వ్యాపించేది అయితే మలేరియా, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వాషియోర్కర్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది అని అంటున్నాడు. సో ఆప్షన్ ఏ ఫ్యాట్స్, ఆప్షన్ బి విటమిన్స్, అండ్ ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి ప్రోటీన్స్. సో మరి క్వాషియోర్కర్ వ్యాధి అనేది దేని వల్ల వస్తుందండి అంటే మనకి ప్రోటీన్ల లోపం వల్ల రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, క్రొవ్వులు అనేది ఇవ్వడం జరిగింది. సో క్రొవ్వుల లోపం వల్ల ఏమొస్తుందండి అంటే శరీరానికి శక్తి అనేది తగ్గుతుంది, అంతేగాని క్వాషియోర్కర్ రాదు. విటమిన్ల లోపం వల్ల స్కర్వీ, బెరిబెరి, పెల్లాగ్రా, రేచీకటి, రికెట్స్ వంటి వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది, అంతేగాని క్వాషియోర్కర్ రాదు.
పిండి పదార్థాల లోపం వల్ల ఏమవుతుంది? శరీరానికి బరువు తగ్గడం అండ్ దాంతో పాటుగా శక్తి అనేది తగ్గుతుందన్నమాట పిండి పదార్థాల వల్ల. సో ప్రోటీన్ల లోపం వల్ల క్వాషియార్కర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో రావడం జరుగుతుంది. ఇది పోషకాహార లోప వ్యాధి అనమాట మనకి ఇది క్వాషియార్కర్ అనేది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్గాన్ ఈజ్ ప్రైమర్లీ అఫెక్టెడ్ బై ట్యూబర్క్యులోసిస్ టీబీ? సో ఇక్కడ క్షయ వ్యాధి ప్రధానంగా ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుందని ఇచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి కాలేయం, అండ్ ఆప్షన్ బి వచ్చేసి గుండె, అండ్ ఆప్షన్ సి ఊపిరితిత్తులు, అండ్ ఆప్షన్ డి క్లోమం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఊపిరితిత్తులనైతే మనకి ఇది ప్రభావితం చేయడం జరుగుతుంది. సో మరి కాలేయం ఏంటండి అంటే హెపటైటిస్. సో ఏంటండి ఇది హెపటైటిస్ అండ్ దాంతో పాటుగా కామెర్ల వల్ల ప్రభావితం అయితే అవుతుంది మనకి కాలేయం అనేది. మరి గుండె దేని వల్ల అవుతుందండి అంటే గుండెపోటు, అలాగే అధిక రక్తపోటు కారణంగా గుండె అనేది ప్రభావితం జరుగుతుంది. సో మరి ఊపిరితిత్తులు ఏమవుతుందండి? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి క్షయ వ్యాధి కలుగుతుంది కదండి. సో అదనమాట మనకి ఇక్కడ ఈ లంగ్స్ మీద ఎక్కువగా ఇది ప్రభావితం అనేది చూపిస్తుంది. సో మరి క్లోమం దెబ్బతినడం వల్ల మధుమేహం ఏర్పడుతుంది, అదే షుగర్. అర్థమైందా? షుగర్ అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ఇండిజెషన్? సో అజీర్ణం చికిత్సకు క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ యాంటీబయోటిక్, అండ్ ఆప్షన్ బి వచ్చేసి నొప్పి నివారణి, అండ్ ఆప్షన్ సి వచ్చేసి యాంటాసిడ్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి యాంటీసెప్టిక్. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సో అజీర్ణం కోసం ఏ చికిత్స వాడతారంటే యాంటాసిడ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనకి ఇది అన్ని వీటి గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే యాంటీబయోటిక్ అనేది ఏంటండి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి వాడతారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఓకే. అలాగే నొప్పి నివారణకి ఏంటండి పెయిన్ కిల్లర్స్ వాడతారు, పెయిన్ కిల్లర్స్ అనేవి వాడతారు. సో అలాగే యాంటాసిడ్ కడుపులోని అదనంగా ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరించి ఏం చేస్తుందమ్మా? అజీర్ణం అలాగే గ్యాస్ని తగ్గిస్తుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి యాంటీసెప్టిక్ వచ్చేసి గాయాలైనప్పుడు చర్మం పైన గాయం అవుతుంది కదా, ఆ గాయం పైన రాసే పోత యాంటీసెప్టిక్గా వాడడం అయితే జరుగుతుందన్నమాట ఇది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, విచ్ డిసీజ్ ఇస్ కాజ్డ్ బై ద డిఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ ఇన్ అవర్ బాడీ? సో మానవ శరీరంలోని ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? సో ఆప్షన్ ఏ స్క్వర్వీ, అండ్ ఆప్షన్ బి బెరిబెరీ, అండ్ ఆప్షన్ సి రికెట్స్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి క్వాషియార్కర్. సో ద కరెక్ట్ ఆన్సర్ అందరికీ తెలిసింది డైరెక్ట్ బిట్ క్వాషియార్కర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మరి ఇక్కడ స్కర్వీ దేని లోపం వల్ల వస్తుందండి అంటే విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, ఆస్కార్బిక్ ఆమ్లం లోపం వల్ల వస్తుంది స్కర్వీ. ఈ పళ్ళు చిగుళ్ళ నుంచి రక్తం కారడం వంటిది. సో బెరిబెరీ అనేది థయామిన్ B1 లోపం వల్ల వస్తుంది బెరిబెరీ వ్యాధి. అలాగే రికెట్స్ అనేది విటమిన్ డి వల్ల లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్ అనేది రావడం జరుగుతుంది. సో క్వాషియార్కర్ అనేది ప్రోటీన్ల లోపం వల్ల చిన్నపిల్లల్లో ఏర్పడే పోషకాహార లోప వ్యాధి అనమాట ఇది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్.
సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ డిఫికల్టీ in seeing distant objects clearly, what conditions is he suffering from? సో ఒక వ్యక్తి దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేకపోతే అతను ఏ సమస్యతో బాధపడుతున్నాడు? సో ఆప్షన్ ఏ వచ్చేసి మయోపియా, అండ్ ఆప్షన్ బి వచ్చేసి హైపర్మెట్రోపియా, అండ్ ఆప్షన్ సి వచ్చేసి కాంటాక్ట్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి గ్లాకోమా. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మయోపియా ఇస్ ద రైట్ ఆన్సర్. సో హ్రస్వ దృష్టి ఉన్న వాళ్ళకి ఏంటండి అవుతుంది అంటే, దగ్గర ఉన్న వస్తువులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి, దూరంగా ఉన్నవైతే కొంచెం మసకగా కనిపించడం జరుగుతుంది. మరి ఇక్కడ హైపర్మెట్రోపియాలో దీర్ఘదృష్టి అంటే ఏంటండి? సో దూరం ఉన్నవి స్పష్టంగా కనిపిస్తాయి, అలాగే దగ్గర వస్తువులు మసకగా కనిపిస్తాయి ఈ దీర్ఘదృష్టి ఉండడం వల్ల. అండ్ కంటి శుక్లం అనేది ఏంటండి? వయసు పైబడిన కొలది ఈ కంటి శుక్లం అంటే పైన ఉంటుంది కదా, కంటిలోని లెన్స్ అనేది మందగించి మసకగా కనిపించడం జరుగుతుంది. గ్లాకోమా అనేది ఏంటండి? గ్లాకోమా అంటే కంటిలోని ఒత్తిడి కారణంగా కంటి నరం అనేది, దాని పేరేంటండి? ఆప్టిక్ నర్వ్ అనేది దెబ్బతినడం. ఇది చాలా ఆప్టిక్ నర్వ్ దెబ్బతినడం వల్ల ఇది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ రింగ్ వార్మ్? సో క్రింది వాటిలో తామర వ్యాధికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ వైరస్, అండ్ ఆప్షన్ బి ఫంగస్, అండ్ ఆప్షన్ సి లివర్ వాట్, అండ్ ఆప్షన్ డి బ్యాక్టీరియా. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటండి? శిలీంధ్రం వల్ల మనకి తామర అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వైరస్ వల్ల అయితే జలుబు, అలాగే ఫ్లూ వంటి వ్యాధులు అయితే రావడం జరుగుతుందన్నమాట. అయితే మరి ఇక్కడ శిలీంధ్రం ఉంది కదండి, సో శిలీంధ్రం వల్ల ఏమవుతుంది? తామర అనేది రావడం జరుగుతుంది, తామర వంటి చర్మ వ్యాధులు. సో ఒక రింగ్ ఫామ్ అవుతుంది కదా అలాగా. లివర్ వట్ అనేది ఏంటండి? ఒక చిన్న చిన్న మొక్కలు, ఇవి చిన్న చిన్న మొక్కలు. సో వీటికైతే అసలు వీటి వల్ల మనుషులకు వ్యాధులు రావు. బ్యాక్టీరియా వల్ల కలరా వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద వైట్ లిక్విడ్ దట్ ఓజెస్ అవుట్ ఆఫ్ వూండ్స్ ఈస్ కాల్డ్? గాయాల నుండి వచ్చే తెల్లటి ద్రవాన్ని ఏమంటారు? సో ఆప్షన్ ఏ ప్లాజ్మా, ఆప్షన్ బి సలైవా, అండ్ ఆప్షన్ సి పర్స్, అండ్ ఆప్షన్ డి పేస్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చీము, పర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అన్ని గురించి తెలుసుకున్నట్లయితే ప్లాజ్మా ఇది రక్తంలో ఉండే ఒక పసుపు ద్రవం. ఇది ఈ లాలాజలం అంటే నోటిలోని ఆహారం జీర్ణం అవడానికి ఉత్పత్తి అయిన ద్రవం. సో చీము అనేది ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ తెల్ల రక్త కణాలు పోరాడి ఓడిపోయిన తర్వాత అవి అండ్ అలాగే అక్కడ కణజాలం కలిపి ఒక తెల్లని ద్రవంగా బయటికి అయితే రావడం జరుగుతుంది, అదే చీము. సో పేస్ట్ అనేది వివిధ పదార్థాల మిశ్రమం, అది అసలు దేనికి సంబంధించింది అయితే కాదనమాట. ఓకేనా? సో నెక్స్ట్, సో ద యూజ్ ఆఫ్ డిటిపి ప్రివెంట్స్. సో డిటిపి టీకా దేనిని నివారిస్తుంది? ఆప్షన్ ఏ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్, అండ్ ఆప్షన్ బి డిఫ్తీరియా, అండ్ ఆప్షన్ సి పోలియో, అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఆల్ ఆఫ్ ది ఎబో. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి డిఫ్తీరియా ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మనం అన్నింటి గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే, సో ట్యూబర్క్యులోసిస్ క్షయ వ్యాధికి ఏ టీకా వేస్తారండి? బీసీజీ టీకాను వేయడం జరుగుతుంది. మరి డిఫ్తీరియా వచ్చేసి డిటిపికి వేస్తున్నాం కదా, సో డిటిపికి దేనికండి? డిఫ్తీరియా, కోరింత దగ్గు, అలాగే ధనుర్వాతం నుండి ఈ టీకా అనేది రక్షించడం జరుగుతుంది. తర్వాత పోలియోని నివారించడానికి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది.
ఓకేనా. సో పైవన్నీ అంటే కరెక్ట్ అంటే కాదు కదా. సో ఇక్కడ మనకి డిఫ్తీరియా ఒకటే కరెక్ట్ కాబట్టి ఇది రాంగ్. సో అర్థమైంది కదా. సో డిటిపి అనేది క్షయవ్యాధి, డిటిపి టీకా అనేది మనకి డిఫ్తీరియాకి, ధనుర్వాతంకి, అలాగే కోరింత దగ్గుకు యూజ్ చేస్తారు. సో గాయస్, మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో సో కేవలం 99 రూపీస్కే 10 మోక్ టెస్టెస్ అండ్ అలాగే 30,000 ఎన్సీఆర్టీ బిట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు కనుక రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్లయితే మన దగ్గర కోర్సెస్ ఉన్నవన్నీ కూడా ఎన్సీఆర్టీ కంటెంట్తో తయారు చేయబడినవి. అసలు ఎన్సీఆర్టీ అంటే ఏంటి మేడం అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. కేవలం మనకి వాటి నుండి మాత్రమే రైల్వే ఏ ఎగ్జామ్కైనా లైక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఏ రైల్వే ఎగ్జామ్కైనా సరే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తయారు చేసిన కోర్స్ని అయితే మనం తీసుకున్నట్లయితే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మనకి రైల్వే ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో రైల్వే అన్ని కోర్సులు కూడా మనకి తయారు చేయడం జరిగింది ఎన్సీఆర్టీ కంటెంట్తో. అండ్ దాంతో పాటుగా 1,00,000 టెస్ట్ సిరీస్ మీకు 1,00,000 బిట్స్ మీకు టెస్ట్ సిరీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. టోటల్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బిట్స్. అండ్ దాంతో పాటుగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా యాప్ని ఇన్స్టాల్ చేసి డెమో క్లాసెస్ అయితే చూడండి. మీరు కనుక ఆగస్ట్ 3rd నుండి ఎగ్జామ్ రాసినడానికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయితే మాత్రం కేవలం మన యాప్లో అయితే 99 రూపీస్కి 10 ఎన్సీఆర్టీ మోక్ టెస్టెస్ అలాగే 30,000 ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కేవలం 99 రూపీస్కి. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా అస్సలు విడిచిపెట్టకండి. ప్రతి ఒక్కరు కూడా త్వరపడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ప్రతిరోజు కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో మార్నింగ్ 11 AM డైలీ లైవ్ క్లాస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైవ్ క్లాస్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.